హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నీరజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రుజుమగవా ఓ మగో సీరియల్ నుంచి మాట్లాడుకుందామండి. ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుందండి. ఎందుకంటే చంటిని తన తల్లిదండ్రుల దగ్గరకు చేర్చాలనుకుంటుంది సత్యవతి. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. సత్యవతి చంచలమ్మ ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు చంటి తన వెనక్కలే వెళ్ళేసి, అమ్మ ఎందుకమ్మా ఎవరికి చెప్పకుండా వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు సత్యవతి, నీకు మంచి జరగడం కోసం వెళ్తున్నాను నాన్న అంటుంది. అప్పుడు చంటి, అమ్మ నేను అమ్మాయి గారికి తాళి కట్టిన విషయం చెంచలమ్మ గారికి తెలిస్తే చాలా ప్రమాదం అమ్మ. అది తెలిసి కూడా నువ్వు ఎందుకు వెళ్తున్నావు? నేను తాళి కట్టిన విషయం చెంచలమ్మకి తెలిస్తే అమ్మాయి గారు తలదించుకునే పరిస్థితి వస్తుందమ్మా అని అంటాడు. అప్పుడు సత్యవతి, సింధూర చంటి అంటే తనకు ప్రాణం అని చెప్పడంతో ఆ మాటను గుర్తు చేసుకొని, చంటి నేను నీ దగ్గర ఉంటే ఏం చేయలేనురా, నాకంటూ కోరిక ఏదైనా ఉందంటే అది నువ్వు సంతోషంగా ఉండడమే, అందుకే నీ బతుకు బాగు చేయడం కోసం వెళ్తున్నాను అని అంటుంది. అప్పుడు చంటి, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అమ్మ అని అంటే సత్యవతి, చూడు చంటి, నీ సమస్య తీరాలంటే నేను వెళ్ళక తప్పదు. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు కట్టిన తాళి గురించి ఎవరికి తెలియనివ్వద్దు అని నాకు మాట ఇవ్వు అని అంటుంది. చంటి ఆలోచిస్తుంటే, ఎందుకు చంటి ఆలోచిస్తున్నావు అని అనగానే అప్పుడు చంటి, నీ కోసం నా ప్రాణమైన ఇస్తానమ్మా అని మాటిస్తాడు. తర్వాత సత్యవతి, చంటి నీకు మంచి జరగడం కోసం వెళ్తున్నాను, ఈ తల్లి కోరిక నెరవేరాలని కోరుకో అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత చెంచలమ్మ ఇంటి దగ్గర వాళ్ళ అన్నయ్య గొడవకు పిడికలు కొడుతూ ఉంటాడు. అప్పుడు రేణుక సరిగ్గా పిడికలు కొట్టమని ఆర్గ్యూ చేస్తుంటుంది. ఆయన ఎందుకమ్మా అలా చెప్తున్నావు, మీరు మేము ఒకటే కదా అని అంటాడు తను. అప్పుడు రేణుక, మీరు మేము ఒకటి ఎలా అవుతాం, త్వరలోనే చెంచలమ్మ కోడలి నా కొడుకు రవి పెళ్లి చేసుకోబోతున్నాడు, ఆ తర్వాత ఈ అధికారం ఆస్తంతా మాకే సొంతం అని అంటుంది. తర్వాత కేశవయ్య తన కొడుకును వెతుకుంటూ ఒక రూట్లో వెళ్తాడు. అదే రూట్లో వస్తున్న సత్యవతి ఒక గుడి దగ్గర ఆగేసి, అమ్మ నా బిడ్డ కళ్ళకప్పడం తెలియని వాడి జీవితం సంకటంలో పడిందమ్మా, నా బిడ్డకి నువ్వే ఒక దారి చూపించమ్మా, నా బిడ్డకి నేనే పెళ్లి చేయాలనుకున్నాను, కానీ నా బిడ్డకు నేను పెళ్లి చేయాలనుకోవడం నా స్వార్థం అని నిరూపించడానికి కదమ్మా నువ్వు ఈ పెళ్లి చేశావు. చెంచలమ్మ చాలా గొప్పింటి వాళ్ళు కాబట్టి తన కోడలికి గొప్పింటి సంబంధమే చూసి పెళ్లి చేయాలనుకుంటారు, అయినా మేము కూడా గొప్ప వాళ్ళమే, అయితే నా కొడుకే నీ కోడలి మెడలో తాళి కట్టిన భర్త అని ధైర్యంగా చెప్పుకున్నదని, కానీ వాళ్ళ ఎదుట నిలబడగలిగే స్తోమత నాకు లేదమ్మా, అయినా గొప్పలైనా పేదలైనా ఈ సృష్టిలో అందరూ సమానమే కాబట్టి నా బిడ్డకి నువ్వే న్యాయం చేయాలమ్మా, నా బిడ్డ వాళ్ళ స్థాయికి తగిన వాడని చెంచలమ్మకు తెలిస్తే చంటి కట్టిన తాళిని ఖచ్చితంగా ఒప్పుకుంటుంది చెంచలమ్మ. నాకు బిడ్డని ఇచ్చిన వాళ్ళు చాలా ఆస్తిపరులు, చంటి తల్లిదండ్రులు చాలా ఆస్తిపరులు కాబట్టి తన స్థాయిని చూసి చంటిని తన అల్లుడిగా ఒప్పుకుంటుంది చెంచలమ్మ. నువ్వే నాకు దారి చూపించమ్మా అంటూ సత్యవతి అమ్మవారిని వేడుకుంటుంది. అప్పుడే చంటి కన్న తండ్రి కేశవయ్య ఆ రూట్గా వెళ్తాడు. కానీ ఇది గమనించదు సత్యవతి. నేను ఇంతకుముందు అమ్మాజీని కలిసినప్పుడు చంటి కోసం ఎవరో వెతుకుతున్నారని తాను చెప్పింది, ఇప్పుడు అమ్మాజీని వెంటనే కలవాలి, చంటి తల్లిదండ్రులు ఎవరో తెలుసుకొని వెంటనే చంటిని తన తల్లిదండ్రులకు అప్పగించాలి అని నిర్ణయించుకొని సత్యవతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా తర్వాత చెంచలమ్మ ఇంటి ముందు ఒక బట్టలు ఇస్త్రీ చేసేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఎంతో అల్లరి చేస్తూ ప్రేమగా సరదాగా పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇదంతా మెడపై ఉండి చూస్తూ ఉంటుంది సింధూర. వాళ్ళని చూడగానే సింధూర మనసులో అలాంటి ఆలోచన కలుగుతాయి. వెంటనే సింధూర చంటి దగ్గరికి వస్తుంది. చంటి నువ్వు ప్రేమించిన అమ్మని ఎలా చూసుకుంటావు అని అనగానే చంటి, పువ్వులు పెట్టి చూసుకుంటానండి అని అంటాడు. అప్పుడు సింధూర, పువ్వులు పెట్టి ఎవరు చూసుకోరు, పువ్వులు తెచ్చి తలలో పెడతారు అని అంటుంది. అప్పుడు చంటి, ఒకవేళ పెట్టమని అంటే పెడతానండి అని అంటాడు. అప్పుడు సింధూర, అడిగితేనే పెడతావా అని అంటే చంటి, అడగకపోయినా పెడతానండి అని అంటాడు. తర్వాత చంటి సింధూరలో పక్కకు తీసుకొని, అమ్మాయి గారు నా భార్యని ఇలా పక్కకు తీసుకొని, అవునమ్మాయి గారు భార్య ఎడమవైపు ఉంటుందా కుడివైపు ఉంటుందా అని అమ్మాయికంగా అడుగుతాడు చంటి. అప్పుడు సింధూర ఎడమవైపు ఉంటుంది అని అనగానే, అయితే అమ్మాయి గారు నా భార్య ఎడమవైపు నేను కుడివైపు ఇలా మంచం మీద పడుకొని ఆ చందమామను చూస్తూ కబుర్లు చెప్పుకుంటామండి అని అంటాడు చంటి. అప్పుడు సింధూర, చంటి ప్రేమించిన అమ్మాయి కాబట్టి తనే భార్యగా వచ్చింది కాబట్టి చాలా మంచి పాటలు ఊహించుకుంటుంది. ఆ పాటలు మాత్రం చంటి సింధూరలు చాలా బాగా డ్యాన్స్ చేస్తారండి, వాళ్ళని చూస్తుంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత చంటి, అమ్మాయి గారు ఎక్కడికో వెళ్ళిపోయారేంటండి అని అనగానే అప్పుడు సింధూర, ఊహించుకుంటేనే ఎంతో గొప్పగా ఉంది చంటి, అది నిజమైతే ఇంకెంత బాగుండును కదా అని అంటుంది. అప్పుడు చంటి, ఏం ఊహించుకున్నారండి అని అనగానే సింధూర, జీవితాన్ని చంటి అని అంటుంది. చంటి, జీవితాన్ని ఊహించుకోవడం అంటే ఏంటండి, కలలేమైనా కంటున్నారా అని అంటాడు. సింధూర, చంటి కళను నిజం చేసుకోవాలి, అప్పుడే జీవితం కళ కన్నా అందంగా ఉంటుంది చంటి అని చలిమంట దగ్గర కూర్చుంటుంది. అప్పుడే కంట్లో ఏదో నలక పడుతుంది. చంటి ఆ నలక తీస్తాడు. ఏదేమైనా చంటి కేశవయ్య చెంచలమ్మ గారిలా కన్న కొడుకు అని త్వరలోనే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. మీరు అలాగే అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.